హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దాబా స్టైల్ మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని లవంగా, చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని అవి వేగిన తర్వాత టమోటా ముక్కలను వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్, ఆరెంజ్ క్యాప్సికమ్, మష్రూమ్స్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మసాలా తయారు చేసుకుందాం. జీడిపప్పు, ఎండు కొబ్బరి, యాలుకలు, లవంగాలు, ధనియాలు వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు, టమోటాలు వేసి మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్, మష్రూమ్ 70% ఉడికిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు, కారం వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం.